స్త్రీ ఆత్మ అనేది శరీరంలోని ఏ భాగం నుండి బయటకు వెళ్తుందో మీకు తెలుసా? ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. పురుషుని ఆత్మ ఏ రంధ్రం నుండి వెళ్తుంది, ఇక స్త్రీ ఆత్మ ఏ రంధ్రం ద్వారా బయటకు వస్తుందో, పాపాత్మలు పుణ్యాత్మల ఆత్మలు అనేటివి ఏ రంధ్రాల నుండి వెళ్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. పాపాత్మలకు తర్వాత జన్మలో ఏమి లభిస్తుంది, దీని గురించి కూడా విష్ణుమూర్తి గరుడునికి ఇలా వివరించారు. గరుడ పురాణం, అలానే అగ్ని పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం వంటి గ్రంథాల్లో ఆత్మ ఎలా ఉంటుంది, శరీరంలో ఎక్కడ నివసిస్తుంది, మరణ సమయంలో అది ఏమవుతుంది, ఆత్మ శరీరం నుండి ఎలా బయటకి వస్తుంది, పాప పుణ్యాల ఆధారంగా ఆత్మ యాత్ర ఎలా సాగుతుంది, ఆసక్తికరంగా గంభీరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుడ పురాణం యొక్క పూర్తి జ్ఞానాన్ని వివరంగా తెలుసుకుందామా? జాగ్రత్తగా వింటే అన్నీ మీకే అర్థమవుతాయి. ఇది చివరి వరకు విన్న వాళ్ళకి అన్ని విషయాల్లో ఎలాంటి సందేహము ఉండదు. ఇక ఆత్మ శరీరంలో ఎక్కడ ఎలా ఉంటుంది? మన శాస్త్రాల ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవి హృదయంలో సూక్ష్మ రూపంలో నివసిస్తుంది. ఆత్మ పరమాత్మ యొక్క అంశం. మన శరీరానికి జీవన శక్తిని ఇచ్చే చైతన్య కణం. శరీరం పంచతత్వాలు, పృథ్వీజలం, అలానే అగ్ని, వాయువు, ఆకాశంతో నిర్మితమైన నాశనమయ్యే వస్తువు. కానీ ఆత్మ అమరం, అవినాశి. ఆత్మకు రూపం, రంగు ఉండదు, కానీ దాన్ని మెరిసే చిన్న ప్రకాశంగా ఊహించవచ్చు. యమదూతలు ఆత్మను బయటకు తీసినప్పుడు అది బొటనవేలు పరిణామంలోని సూక్ష్మ పురుష ఆకృతిలో ఉంటుంది. అంటే ఆత్మ మన శరీరం యొక్క చిన్న ప్రతిరూపం, సాధారణ కంటికి కనిపించనిది. ఇదే మన నిజమైన స్వరూపం. ఎప్పటికీ చెడిపోనిది, కాలిపోనిది. ఒక శరీరం నుండి వెళ్ళి మరొక గమ్యానికి చేరుతుంది. మరణ సమయంలో ఏమవుతుందో తెలుసా? స్త్రీ మరణ సమయం దగ్గర పడినప్పుడు శరీరంలో అనేక మార్పులు వస్తాయి. గరుడ పురాణం ఇలా చెబుతుంది. అంతిమ క్షణాలు సమీపిస్తున్నప్పుడు జీవన శక్తి అయిన ప్రాణం తడబడడం మొదలవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, శ్లేష్మం వల్ల శ్వాస నాళాలు అడ్డుకుంటాయి. కళ్ళు తిరగడం మొదలవుతాయి. శరీరం నీరసంగా, నిశ్చేష్టంగా మారుతుంది. ఆత్మ శరీరంపై పట్టు సడలినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నోటి నుండి నొరగలు, లాలాజలం బయటికి వస్తాయి. మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. గరుడ పురాణం ఒక భయానక సమానతను చెబుతుంది. ప్రాణం విడిచే సమయంలో అనుభవమయ్యే నొప్పి 100 తేలులు ఒకేసారి కుట్టినట్లు ఉంటుంది. ఆ నొప్పి ఒక్క క్షణం కాదు, యుగాలంత పొడవుగా అనిపిస్తుంది. పాపాత్ములు భయం, నొప్పితో మలమూత్రాలు కూడా వదిలేస్తారు. ఇక ఇదంతా కూడా గత జన్మ కర్మల ఫలితం. అధర్మం, పాపాలు చేసిన వారికి మరణం చేదు, భయంకరమైన అనుభవం. కానీ ధర్మపరంగా జీవించిన వారికి మరణం శాంతిమయంగా ఉంటుంది. పాపాత్మల ప్రాణాలను ఎవరు తీసుకువెళ్తారు? గరుడ పురాణం ఇలా చెబుతుంది. అంతిమ క్షణాల్లో మరణిస్తున్న వ్యక్తికి ఒక దివ్య దృశ్యం కనిపిస్తుంది. ఏడుస్తున్న కుటుంబ సభ్యులు కనిపిస్తారు. కానీ అదే సమయంలో యమదూతల ఆగమనం కూడా జరుగుతుంది. ఈ యమదూతలు భయంకర రూపంలో ఉంటారు. నల్లటి ముఖాలు, నిలబడిన వెంట్రుకలు, ఎర్రగా మండే కళ్ళు, చేతుల్లో ఊరికర్రలు, ఈటెల్లా పదునైన దంతాలు, పొడవైన గోళ్ళు. వారి రూపం చూస్తేనే హృదయం గడగడలాడుతుంది. గరుడ పురాణం చెబుతుంది, ఈ యమదూతలను చూసిన మనిషి భయంతో అరుస్తాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఒళ్ళు వణుకుతుంది. యమదూతలు పాపాత్మల వద్దకు వచ్చి కోపంతో గర్జిస్తూ, ఓ పాపి, నీ సమయం ముగిసింది, నీవు యమరాజు వద్దకు వెళ్తున్నావు అంటారు. ఇక మరణిస్తున్న వ్యక్తి తన ఏడుస్తున్న కుటుంబాన్ని చూసి విలపిస్తాడు. కానీ యమదూతలు ఏమాత్రం కరుణ చూపరు. వారు ఇనుప ఊరితో గొంతు బిగించి ఆత్మను శరీరం నుండి బలవంతంగా లాగుతారు. ఆత్మ బయటకు రావడం అత్యంత బాధాకరం. గరుడ పురాణం ప్రకారం పాపాత్మను కళ్ళు, ముక్కు, చెవుల వంటి ఏ రంధ్రం ద్వారా అయినా బలవంతంగా లాగుతారు. ఆత్మ అరుస్తూ శరీరం నుండి విడిపోతుంది. తన పాత శరీరాన్ని చివరిసారిగా వ్యాకులంగా చూస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఆత్మ శరీరం నుండి ఏ భాగం ద్వారా బయటకు వస్తుంది? మన శరీరంలో 9 ప్రధాన రంధ్రాలు ఉంటాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసిక రంధ్రాలు, 1 నోరు. ఇవి 7 ఊర్ధ్వ రంధ్రాలు, 2 నీచ రంధ్రాలు, మలద్వారం, గుదం, మూత్రద్వారం, జ్ఞానేంద్రియం.
కొన్ని మతాల్లో తల పై భాగంలో సహస్రారం లేదా బ్రహ్మరంధ్రం అని 10వ రంధ్రం కూడా చెబుతారు. కానీ సాధారణంగా 9 రంధ్రాల గురించే మనకు తెలుసు. ఆత్మ ఈ రంధ్రాల్లో ఒక దాని ద్వారా బయటకు వెళ్తుంది. కానీ ఏ రంధ్రం ద్వారా వెళ్తుందనేది కర్మలపై ఆధారపడి ఉంటుంది. గరుడ పురాణం స్పష్టంగా ఇలా అంటుంది. పుణ్యాత్మ అయితే ఆత్మ ఊర్ధ్వ రంధ్రాల ద్వారా వెళ్తుంది. పాపాత్మ అయితే నీచ రంధ్రాల ద్వారా వెళ్తుంది. పుణ్యవంతుల ఆత్మ అనేది సాధారణంగా తలపైన బ్రహ్మరంధ్రం, నోరు, కళ్ళు, ముక్కు ఇలాంటి ఊర్ధ్వ రంధ్రాల ద్వారా బయటికి వస్తుంది. ఇది శుభ సంకేతం. ఇక అలాంటి ఆత్మ ఉన్నత లోకాలకు దివ్య మార్గంలో దేవయాన ద్వారా వెళ్తుంది. ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణులైన యోగులు భక్తుల ఆత్మ సహస్రారం ద్వారా బయటికి వచ్చి పరమలోకానికి చేరుతుంది. ఇది మోక్ష మార్గం. దీనికి విరుద్ధంగా పాపాత్మల ప్రాణం నీచ రంధ్రాల ద్వారా, మలద్వారం, మూత్రద్వారం బయటకు వస్తుంది. ఇది అత్యంత అశుభ సంకేతం. ఇలాంటి ఆత్మలు అధోగతిలో యమలోకం, ప్రేతలోకం లేదా నరకాలకు వెళ్తాయి. స్పష్టంగా చెప్పాలంటే ఊర్ధ్వ రంధ్రాల ద్వారా ఆత్మ బయటికి వస్తే అది పుణ్యఫలం, నీచ రంధ్రాల ద్వారా వస్తే పాపఫలం. అందుకే శాస్త్రాలు మరణ సమయంలో భగవన్నామస్మరణ, గంగాజలం, తులసి దళాలు ఇవ్వమని చెబుతాయి. దీని ద్వారా అంతిమ క్షణం శుభమవుతుంది. ఆత్మ ఊర్ధ్వ మార్గంలో శాంతితో వెళ్తుంది. ఇప్పుడు స్త్రీల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. స్త్రీ ఆత్మ కూడా ఇదే నియమం పాటిస్తుంది. పుణ్యవతి అయిన స్త్రీ జీవితమంతా ధర్మంతో, సేవతో, సత్యంతో, సంయమంతో జీవించిన వారి ఆత్మ తల, కళ్ళు, ముక్కు, నోరు ఇలాంటి ఊర్ధ్వ రంధ్రాల ద్వారా బయటకు వెళ్తుంది. కొన్ని గ్రంథాలు ఇలా అంటున్నాయి. అలాంటి ఆత్మ వెళ్తున్నప్పుడు ముఖంపై శాంతమైన కాంతి ఉంటుంది. శరీరం ఎక్కువగా తప్పడం లేకుండా శాంతంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా అధర్మం, అనేకిత కర్మలు చేసిన పాపిని స్త్రీ ఆత్మ నీచ రంధ్రాల ద్వారా బయటకు వెళ్తుంది. ఇది ఆమె భారీ పాపాల సంకేతం. మరణం కూడా కష్టమవుతుంది. ఆత్మ అదో లోకాలకు చేరుతుంది. గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. స్త్రీ అయినా పురుషుడైనా సరే పాపపుణ్యాల ఆధారంగానే ఆత్మ బయటకు వచ్చే మార్గం ఉంటుంది. మరణం తర్వాత ఆత్మయాత్ర ఎలా సాగుతుంది? శరీరం వీడిన తరువాత ఆత్మ ఒంటరి యాత్ర మొదలవుతుంది. ఎవరు రిష్టాలు, సంపద, శరీరం, సహాయం ఎవ్వరూ చేయరు. కేవలం మంచి చెడు కర్మలు మాత్రమే ఆత్మతో పాటు వెళ్తాయి. మన ధర్మంలో 2 ప్రధాన ద్వారాలు: దేవయానం, దేవతల మార్గం, పితృణం. పితృల మార్గం గురించి చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పవిత్ర జీవితం గడిపిన ఆత్మలు దేవలోకం లేదా ఈశ్వర ధామం వైపు వెళ్తాయి. ఇక సామాన్య ఆత్మలు మాత్రం పితృణ మార్గంలో యమలోకానికి వెళ్ళిపోతాయి. ఇక అక్కడ కర్మ ఫలితాల ఆధారంగా స్వర్గం లేదా నరకం అనేది నిర్ణయం అవుతుంది. పితృయాన మార్గంలో యమదూతలు ఆత్మను యమపురికి తీసుకెళ్తారు. ఇక గరుడ పురాణం ఇలా చెబుతుంది. ఈ యాత్ర చాలా దీర్ఘమైనది. సుమారు 86,000 యోజనాల దూరం. ఈ దారిలో 16 భయానక నగరాలు ఉంటాయి. అక్కడ ఆత్మ తన కర్మల ఆధారంగా వివిధ కష్టాలు, మానసిక వేదనలు అనుభవిస్తుంది. ఒకచోట మండే ఇసుక రహదారి, దాహంతో ఆత్మ నడవాల్సి ఉంటుంది. మరోచోట అగ్ని, అడవులు లేదా గడ్డకట్టే చలి, వైతరణి, నది రక్తం మలినంతో నిండిన మొసళ్ళు, పాములతో నిండిన నది ఇవన్నీ దాటాల్సి ఉంటుంది. గోదానం చేసిన లేదా పుణ్యం చేసిన వారికి ఈ నదిని దాటడానికి పడవ లేదా ఆవు తోక లభిస్తుంది. కానీ పాపాత్ములు ఈ నదిలో మునిగి యాతనలు అనుభవిస్తూ దాటుతారు. ఇక ఈ యాత్రలో యమదూతలు ఆత్మను కొట్టి బెదిరిస్తూ భయంకరంగా ముందుకు తీసుకువెళ్తారు. ఆత్మ ఆకలితో, దాహంతో, అలసటతో నిస్సహాయంగా ముందుకు సాగుతుంది. ఇక తన కుటుంబం గుర్తొచ్చి బాధపడుతుంది. కానీ పశ్చాత్తాపం తప్ప ఏమీ చేయలేదు. ఈ యాత్రకు సుమారు 47 రోజులు లేదా కొన్ని వారాలు పడుతుంది. చివరికి యమపురి చేరుకుంటుంది. గరుడ పురాణం ప్రకారం యమపురిలో 4 ద్వారాలు ఉంటాయి: తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఇక పాపాత్ములను దక్షిణ ద్వారం ద్వారా తీసుకువెళ్తారు. యమరాజు సభలో చిత్రగుప్తుడు కర్మల లెక్కలు చదివి వివరిస్తారు. ఇక యమరాజు శిక్ష లేదా బహుమానం నిర్ణయిస్తాడు. పాపాత్ములను నరకానికి పంపుతారు. కొంత పుణ్యం ఉంటే స్వల్ప సుఖం కోసం స్వర్గానికి పంపుతారు. కానీ స్వర్గం, నరకం సమయం ముగిసిన తరువాత చాలా ఆత్మలు మళ్ళీ భూలోకంలో జన్మిస్తాయి.
దేవయాన మార్గం గురించి మాట్లాడుకుందామా? అన్ని ఆత్మలను యమదూతలు తీసుకువెళ్లరు. భక్తి పుణ్యాల బలంతో కొన్ని ఆత్మలకు భిన్నమైన మార్గం లభిస్తుంది. ఒక స్త్రీ తన జీవితాన్ని సత్కర్మలో, ఈశ్వర భక్తిలో, యోగ సాధనలో గడిపితే ఆమె మరణం శాంతమవుతుంది. అంతిమ శ్వాసలు సులభంగా తీసుకుంటాయి. ముఖంపై తేజస్సు ఉంటుంది. కుటుంబ సభ్యులు రామనామం, భగవన్నామస్మరణ చేస్తారు. గంగాజలం, తులసి దళాలు ఇస్తారు. ఇవన్నీ ఆత్మకు బలాన్నిస్తాయి. ఇక ఇలాంటి ఆత్మను యమదూతలు బలవంతంగా లాగరు. బదులుగా దివ్య దూతలు లేదా దేవదూతలు గౌరవంగా తీసుకువెళ్తారు. ఇలాంటి ఆత్మ సాధారణంగా తల లేదా ఇతర ఊర్ధ్వ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఇది ఆమె పవిత్ర జీవితానికి సంకేతం. దేవదూతలు ఆత్మను దక్షిణ ద్వారం ద్వారా కాకుండా తూర్పు లేదా ఉత్తర ద్వారాల ద్వారా యమపురిలోకి తీసుకువెళ్తారు. యమ సభలో కూడా ఆత్మతో కఠినంగా వ్యవహరించరు, గౌరవంగానే ప్రవేశిస్తుంది. ఇక కొన్నిసార్లు అయితే ఇలాంటి ధర్మాత్మలు యమలోకంలో ఆగకుండా నేరుగా ఇంద్రాది దేవతల లోకాలకు, స్వర్గానికి చేరుతారు. విష్ణు భక్తుల ఆత్మలను విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్తారు. యమదూతలు దగ్గరికి కూడా రాలేరు. అగ్ని పురాణం ఇలా చెబుతుంది. పుణ్యాత్మలను కష్టం లేని మార్గంలో తీసుకువెళ్తారు. పాపాత్మలను యాతనామాయ మార్గంలో యమలోకానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఒక భయానక భాగం గురించి తెలుసుకుందాం. ఇది విన్న తర్వాత మీ ఒళ్ళు ఖచ్చితంగా గూస్బంప్స్ వస్తాయన్నమాట. పాప కర్మల ఆధారంగా ఆత్మల తర్వాత జన్మలోని ఏ యోనిలో జన్మిస్తాయి? బ్రహ్మ వైవర్త పురాణం వివరంగా చెబుతాయి. ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించి కొన్ని పాపాలు చాలా నీచ యోనులకు దారితీస్తాయి. కొన్ని ఉదాహరణలను కథలా తెలుసుకుందామా? పతిద్రోహం లేదా వ్యభిచారం. ఒక స్త్రీ తన భర్తను మోసం చేసి ఇతర పురుషులతో సంబంధం పెట్టుకుంటే శాస్త్రాలు దాని ఫలితాన్ని భయంకరంగా వర్ణిస్తాయి. బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక కథ కూడా ఉంది. అలాంటి స్త్రీ మరణించిన తర్వాత చాలా కాలం నరకంలో కుళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్షల సార్లు రాబందుగా, వందల సార్లు పందిగా, హింస జంతువుగా జన్మిస్తుంది. భర్తను మోసం చేయడం, వ్యభిచారం చేయడం ఎంత భయంకర ఫలితాలను తెస్తుందో ఆలోచించండి. మొదట నరక యాతనలు, తర్వాత రాబందు, పంది, హింస జంతువు యోనులు. ఒకవేళ మళ్ళీ మానవ జన్మ లభించిన విధవగా, దరిద్రంగా, రోగిగా జన్మిస్తుంది. ఇక గరుడ పురాణం ప్రకారం పరాయి స్త్రీతో వ్యభిచారం చేసిన పురుషుడు రాక్షస యోనిలో, పిశాచ యోనిలో జన్మిస్తాడు. స్త్రీ స్వయంగా అలాంటి పాపాలు చేస్తే ఆమె కూడా ప్రేత యోనిలో లేదా కుక్క, నక్క ఇలాంటి నీచ యోనిలో జన్మిస్తుంది. అక్కడ జీవితం అంతా తృష్ణ, అవమానం మాత్రమే ఎదుర్కొంటుంది. గర్భస్రావం లేదా హత్యలు ఇవన్నీ భారీ పాపం. ఎందుకంటే ఇది ఒక అమాయక జీవి హత్య. బ్రహ్మ వైవర్త పురాణంలో యమరాజు ఇలా అంటారు. గర్భంలోని శిశువును నాశనం చేసిన వారిని కుంభీపాక నరకంలో వేస్తారు. అక్కడ ఉడికే నీళ్ళల్లో ఆత్మను ఉడకబెడతారు. ఈ యాతన 14 ఇంద్రుల ఆయుష్ కాలం వరకు ఉంటుంది. గరుడ పురాణం కూడా గర్భహత్యను బ్రహ్మహత్యకు సమానమైన మహాపాపంగా చెబుతుంది. నరక యాతనల తర్వాత కూడా ఆత్మకు విముక్తి ఉండదు. అనేక నీచ యోనుల్లో జన్మించాలి. 100 జన్మలు పందిగా, 7 జన్మలు ఆవుగా, 7 జన్మలు పాముగా, 60,000 సంవత్సరాలు కీటకాలుగా గందరగోళంలో జన్మిస్తుంది. ఇది వినగానే ఒళ్ళు వణుకుతుంది కదా. అందుకే గర్భస్రావాన్ని ఎప్పటికీ కూడా సమర్థించకూడదు. ఇది నరక ద్వారాలను తెరుస్తుంది. అలానే చోర, మోసం. స్త్రీ చోరీ చేస్తే, మోసం చేసి ఇతరుల సొమ్మును దొంగిలిస్తే దానికి తగ్గ శిక్ష తప్పదు. గరుడ పురాణం వివిధ రకాల చోరీలకు వివిధ యోనులను చెబుతుంది. ధాన్యం దొంగిలించిన వాడు ఎలుకగా, వాహనం దొంగిలించిన వాడు ఒంటిగా, పండ్లు దొంగిలించిన వారు కోతిగా, పాత్రలు దొంగిలించిన వారు రాబందు లేదా కాకిగా, గోవుని దొంగిలించిన వారు రాబందుగా జన్మిస్తారు. గోవు వంటి పవిత్ర జీవిని దొంగిలించడం మహాపాపం. బట్టలు దొంగిలించిన వాడు కీటకంగా, ఆభరణాలు దొంగిలించిన వాళ్ళు స్త్రీ కుష్ఠరోగిగా జన్మిస్తారు. చోరీ ఫలితం పశువుని లేదా భయంకర రోగాల రూపంలో ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి చోరీ, చెత్త అలవాటుని నేర్పిస్తారు. దాని పాపం జీవితాంతం వెంటాడుతుంది. జాగ్రత్త. నింద, అసత్య భాషణం చాలామంది నోటి పాపాలు పెద్దవి కావని భావిస్తారు. కానీ పురాణాలు చెబుతాయి ఇతరుల్ని నిందించడం అసత్యం. మాట్లాడడం కూడా కష్టమైన జన్మలకు కష్టంగానే ఉంటుంది. ఇక అలానే ఇతరులను అనవసరంగా దూషించేవారు, సత్యవంతులను బదనం చేసేవారు నీచ యోనులో లేదా అంగవైకల్యంతో జన్మిస్తారు. గరుడ పురాణం ప్రకారం
పాపపూరిత ఆచరణలతో లోకంలో కీడు కలిగించిన వాడు తాబేలుగా జన్మిస్తాడు. ఇతరుల కీడు కలిగించిన వారు జలం బురదలో జీవితం గడిపే నీచ జీవిగా ఉంటారు. అతిగా అసూయ పడేవారు అంధులుగా లేదా తేనెటీగల వంటి కీటకాలుగా ఉంటారు. నిరంతరం అబద్ధాలు చెప్పేవాళ్ళు మోగవాళ్ళుగా లేదా నత్తివాళ్ళుగా జన్మిస్తారు. ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడి చాడీలు చెప్పే స్త్రీలు కాకి గద్ద వంటి నీచ యోనుల్లో జన్మిస్తారు. అవి ఎప్పుడూ మలల్లో మునిగి జీవిస్తాయి. గరుడ పురాణం పాపాల పూర్తి జాబితాను తెస్తుంది. గురుహత్య చేసినవాడు మిరప రోగిగా, నిరపరాధ జీవులపై అత్యాచారం చేసినవాడు బోనవాడిగా, భర్తను వదిలి అనైతిక సంబంధాలు పెట్టుకున్నవారు శికారీలచే చంపబడే జంతువులుగా, భర్తను హత్య చేసిన స్త్రీ జన్మ జన్మలకు ఒంటరిగా దుఃఖంతో ఉంటుంది. బ్రహ్మ హత్య చేసినవాడు ఘోర నరకాల్లో యాతనను అనుభవించి ఒంటె, పంది, గుర్రం ఇలాంటి యోనుల్లో జన్మిస్తారు. గోహత్య చేసిన వారు సర్పంగా, ఇతర విషజీవులుగా జన్మిస్తారు. ఇక మాతాపితలను, అతిథులను అవమానించిన వారు చెవిటివారిగా, అంధులుగా, కుంటివారిగా జన్మిస్తారు. ఇక శివుడు ఇతర దేవతలను నిందించిన వారు చర్మ రోగాలు, గుప్త రోగాలతో బాధపడతారు. సో విన్నారు కదండి, కర్మల ప్రకారం ఎలా జరుగుతాయి, మనం ఏం జరగబోతుంది, చనిపోయాక ఏం జరగబోతుందో ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.